హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రాన వ్లాగ్స్. సో మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైతో స్టార్ట్ చేస్తున్నాము. సో చికెన్ ఫ్రైలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు అనమాట. సో అవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సో మీ చికెన్కి సరిపడా ఆనియన్స్ అనమాట, మీరు తీసుకునే క్వాంటిటీకి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆనియన్స్ అనేది కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో దాని తర్వాత మనం కొంచెం పసుపు అండ్ 2 to 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్ చికెన్ అనేది ముందుగానే మనం వాటర్ రిలీజ్ అయ్యి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ ఫ్రై చేసుకున్న చికెన్ అనేది ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో యాడ్ చేసుకున్నాక మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. అండ్ చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మనకి ఒక మీడియం సైజ్ 2 టమాటోస్ వేసుకున్నా పర్లేదు, ఆరెల్స్ మనకి ఒక 2 టమాటో ప్యూరీ వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. బికాజ్ మనం దీంట్లో వాటర్ యాడ్ చేయట్లేదు. సో కొంచెం ప్యూరీ కోసం ఫైనల్గా స్టవ్ ఆపే ముందు మనం కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. సో నేనైతే బగారా రైస్ విత్ ఆనియన్స్ అండ్ చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మినీ బ్లాగ్. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.